ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేశారన్న పత్రాన్ని తనకు చూపిస్తే అక్కడే తన పాదయాత్రను ఆపివేస్తామని మాజీ ఎంపీ తలారి రంగయ్య అన్నారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయాలంటూ తలారి రంగయ్య చేపట్టిన పాదయాత్ర 3వ రోజు కూడా కొనసాగింది. బ్రహ్మసముద్రం మండలంలో జరిగిన పాదయాత్రకు మాజీ మంత్రి శైలజనాథ్ కూడా సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు చేసిన వ్యాఖ్యల మీద ఘాటుగా స్పందించారు. తాను ఆర్డీటీ కోసం ఈ ప్రాంత ప్రజల కోసం మాత్రమే పాదయాత్ర చేస్తున్నారన్నారు. తనను తిట్టేవారిని వదిలేశానని, కానీ ఆయన వ్యక్తిగతంగా విమర్శించడం ఎంత మాత్రం తగ్గదన్నారు. ఆర్డీటీ గురించి తెలిసిన వ్యక్తిగా ఆ సంస్థ సేవ ఆగిపోతే దానివల్ల కలిగే నష్టం తనకు తెలుసు కాబట్టే పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు శైలజనాథ్ మాట్లాడారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. ఎన్డీఏ భాగస్వామ్యంలో కూడా ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ తీసుకురాకుండా తమపై విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. గత 3 రోజుల నుంచి సేవ్ ఆర్డీటీ అనే ఒక మహత్తర కార్యక్రమాన్ని పాదయాత్ర రూపంలో తీసుకోవడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున జిల్లా ప్రజల ఆమోదం లభిస్తూ ఉంది, చూస్తూ ఉన్నారు. నాకు ఏమనిపిస్తుంది అంటే ఇది ప్రజలే రక్షించుకోవాలా, అదే పని ఉంది. మీరు చేస్తున్నారు ఇవన్నీ కూడా. మొన్న ఆపమన్నారు పాదయాత్రని, మళ్ళీ నిన్న కంటిన్యూ చేయమన్నారు. పోలీసులను పంపించారు. ఎక్కడా చెప్పండి, ఈ మారుమూల ప్రాంతంలో నేను పాదయాత్ర చేస్తూ ఉంటే ఏమి ఇబ్బంది ఉంది? నాకు రాసిచ్చిన కారణం ఏంటంటే తెలుగుదేశము, బీజేపీ, జనసేన దిగ్విజయ యాత్రలు జరుపుతాయంట ఈ రూట్ లో. ఎప్పుడు దిగ్విజయ యాత్రలు జరపాలా? తర్వాత బక్రీద్. అందువల్ల కులాలకు, మతాలకి, పార్టీలకి అతీతంగా మీరు కలిసి రండి. మా ఏమి ఆలోచన చేస్తున్నామో నేను ఎవరో ఆలోచన చేయకండి, నేనేం చెప్తున్నానని ఆలోచన చేయండి. వ్యక్తిగతంగా దిగకండి. మా ఏమి ఆలోచన చేస్తున్నామో నేను ఎవరో ఆలోచన చేయకండి, నేనేం చెప్తున్నానని ఆలోచన చేయండి. వ్యక్తిగతంగా దిగకండి. మొన్ననే చెప్పాను, ఏదైనా నన్ను తిడితే మీరు స్వీట్లు పెట్టినప్పుడు నాకు షుగర్ ఉండి ఎట్లా తినలేనో, తిట్లు కూడా మీ దగ్గర మీ ఇంట్లోనే వదిలిపెట్టేస్తున్నాను. మీరు ఏ క్షణం నాకు చూపిస్తారో రెన్యువల్ అయినట్టుగా ఫాదర్ ఫెరార్ గారి విగ్రహం ఎంత దగ్గరలో ఉందో అక్కడికి వెళ్ళిపోయి థ్యాంక్స్ చెప్పేసి నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. పేద ప్రజలే రక్షించుకోవాలా. ఇది ఒక రాజకీయ ఉద్యమం కాదు, ఇది ప్రజలకు సంబంధించింది. ఎలక్షన్లు ఎప్పుడో ఉన్నాయి, ఈ రోజు లేవు ఎలక్షన్లు. మీకు అందరికీ తెలుసు, 4 సంవత్సరాల తర్వాత ఉన్నాయి. కానీ ఆర్డీటీ లాంటి సంస్థను పోగొట్టుకుంటే తిరిగి తెచ్చుకోలేమని నేను తెలియజేస్తున్నా. రాజకీయాల కోసమే చేస్తున్నాను పాదయాత్ర అనేది తప్పు. ఈ ప్రాంతం కోసమే చేస్తున్నాము, ఈ పేద ప్రజల కోసమే చేస్తున్నాము. నేను చదువుకున్నాను దానికి సంబంధించి, ఆర్డీటీకి సంబంధించి. అర్థం ఏంటంటే గొంచుతాండ అనే ఒక చిన్న గిరిజన గ్రామం నుంచి ఎందుకు ప్రారంభించామంటే 1975లో ఏరియా ఆపరేషన్స్ స్టార్ట్ చేసినప్పుడు 69 నుంచి వాళ్ళు ఈ జిల్లాలో ఉన్నారు. 75లో స్టార్ట్ చేసినప్పుడు ఆర్డీటీ సంస్థ తరపున డచ్ దేశస్థుడైన కిసే అనే మహానుభావుడు అక్కడ గొంచుతాండ నుంచి ఇది ప్రారంభించాడు. ఇప్పుడు 60 సంవత్సరాల్లో ఆర్డీటీ సంస్థకు ఎప్పుడూ రాని ఇబ్బంది ఈ ప్రభుత్వానికి ఎందుకు తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం? ఈ ఇబ్బందిని దీనికి ఒక లైసెన్స్ లాంటిది, ఒక లైసెన్స్ రెన్యువల్ లాంటిది. మన క్రాప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం యొక్క లక్షణం అది. మాట్లాడితే దాడి చేస్తారు, బెదిరిస్తారు. సామాన్య ప్రజలు ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే పట్టించుకోకపోగా ఒకవేళ పొరపాటు వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మిగతా వాళ్ళు కాకపోతే వాళ్ళు బెదిరిస్తారు. అది 100 అయినా 150 అయినా ఈ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అయినప్పటికీ కూడా అసలుకి ఈ నియోజకవర్గంలో రంగయ్య గారు పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత మీరు చూడడం లేదా కానీ వాళ్ళు చాలా దూరం చూస్తుంటారు. ఆ చాలా దూరం నుంచి చూసే దాని భయంతో వచ్చి ఆపే ప్రయత్నం చేస్తారు. ఎట్లాగో జనాలు రానప్పుడు పార్టీ పేరుతో కొద్దిమంది ఏంటంటే నాకు అదే అడిగేది, అసలు మీకు ఏమైనా ఉందా అని. ఏ కార్యక్రమంలో పోతా ఉన్నారు? ఆర్డీటీని కాపాడుకోవాలా? ఆర్డీటీని కాపాడుకోవడం అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలని, ముఖ్యంగా అన్ని కులాల్లో పేదల్ని, రైతుల్ని కాపాడుకోవడం. అట్లాగే భరోసా ఉండడం అన్నది ఈ ప్రాంతాల్లో. ఒక కష్టం వస్తే ఆర్డీటీ మాకుంది అని చెప్పుకునేదానికి. అది చదువుకైనా, లేక గర్భవతుల ఆరోగ్యానికైనా, లేక మామూలు ఆరోగ్యాలకైనా, అట్లాగే దీర్ఘకాలిక రోగాలకైనా. అంటే ఒక విధమైన దీన్ని మీరు చూడకుండా అసలు ఆ రోడ్డుగా చూసుకోవాలి కదా. విజయయాత్ర చెప్తారు, దిగ్విజయ యాత్ర అంటారు. అదే మన గారు పిలిపించారు కదా, సాయంత్రం పూట పటాకులు కాల్చుకోండి అని. అవి కూడా కాలినట్లు లేవు. దావపూడి చూసుకుంటూ వచ్చినా నేను, అవి కూడా కాలినట్లు లేవు. కనుక రంగయ్య
ఇది హిస్టారికల్ గా కళ్యాణదుర్గంలో ఆపరేషన్స్ మొదలైనాయి, అక్కడి నుంచే మొదలు పెట్టాలనుకుంటా ఉన్నాను. నేను నడుస్తాను అంటే ఇంకా సరే. అప్పుడు కూడా పార్టీ కూడా అనుకోవడం, ఎందుకంటే రెండు విషయాలపై నీళ్ళు, ఆంధ్ర జిల్లా నీళ్లు అందరూ హెచ్ఎల్సీ పైన పనిచేయాలనుకోవడం, అట్లాగే దాంతో సమానంగా ఆడిట్ ని కాపాడుకోవడం ఎట్లా అని దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మాకు కావాల్సిన సూచనలు ఉండడం జరుగుతూ ఉంది. అలాగే ఒకటి అసలు మీరు ఏంది మొన్న కానీ అంటాడు, వేరే ఊరికి పోంటాడు, ఇంకో అంటాడు, ఢిల్లీకి పోంటాడు, అది మీ పని కదా, మీకు ఓట్లు వేసినాం కదా, మీరు రైలు కూడా వేయించుకున్నారు. మళ్ళీ రైలు ఎక్కిపోవచ్చు కదా ఢిల్లీ దగ్గర చల్లగా. మీ ఎంపీలకు టికెట్లు ఫ్రీ, ఎమ్మెల్యేకి టికెట్ కానీ మేము పెట్టిస్తాం రైల్లో. మళ్ళీ వాళ్ళ ఫ్లైట్ అడుగుతారేమో, రైల్లో పెట్టిస్తాం. పైరండి, ఏం చేస్తారు ఇక్కడ? చేసేకి ఏం పని ఉంది మీకు? ఇక్కడ ఏమైనా పని చేస్తూ ఉంటాయి కదా. ఎట్లాగూ రైతు భరోసా ఇచ్చే పనిలే, పెన్షన్లు ఆఖరికి పీకే పనే కానీ కొత్తగా ఇచ్చే పనిలే. ఎట్లా ఏమైనా కానీ సంక్షేమ కార్యక్రమాల్లో ఎట్లా ఎక్కువ ఇస్తామని ఆలోచిస్తాం. ఇదేం దుర్మార్గమో, ఎట్లా తక్కువ ఇద్దాం, ఎట్లా పీకేద్దామనే పరిస్థితి. అట్లాగే ఆ 15,000 ఎంచుకోవడమే గడిచిపోతుంది మన బతుకం. అది ఇంటింటికి అక్క చెల్లెళ్ళకి 15,000 ఎంత ఇస్తామని చెప్పారు. 18,000 వీళ్ళని 18,059 గుర్తుకొచ్చింది. వీళ్ళందరికీ 15,000 ఇస్తామని చెప్పాడు. ఆయన ఇచ్చిన డబ్బులు ఎంచుకోలేక తిరిగి ఎంచి అలసిపోతారు వీళ్ళంతా. ముందు ఆ కార్యక్రమాలు ఏదో చూడండి. జనం కోసం అనంతపురం జిల్లాకి రావాల్సిన వేరుశనగ విత్తనం ముందు తెప్పించండి. అసలే ఇబ్బంది ఉంది. మీరు నాణ్యత కాపాడుతాం, ముందు ఇయ్యండి రా బాబు, అక్కడికి ఇచ్చేయండి నాయన, అక్కడికి దేవుళ్ళారా మీరు అవి ఇవ్వండి. అట్లాగే మా ఇళ్ళ దగ్గర పంచే బియ్యాన్ని తీసుకొని మీ ఇంటి దగ్గర పంచుతాం, మీ స్టోర్లో పంచుతామంటా ఉన్నారు. అదేందో చూడండి ఒకసారి. ఇవి కదా మీరు చూడాల్సింది. ఇవేం చూడకుండా రంగయ్య నడుచున్నాడు, దేనికోసం ఓట్లు అడుగుతాడు. ఏమన్నా మాట పాపం చేసి వెళ్ళిపోయి దండం పెట్టుకొని పోతా, ఇంకా ఆయన విగ్రహం కోసం చూస్తాడు. కానీ ఆయన ఫోటో పెట్టించి ఆయన పక్క దండేసి పంపిస్తాం. అటు నుంచి బా చాలు రంగయ్య, పోదాం పదా, సాధించినావు పదా అని. కబడ్దారు మీ అందరూ చెప్తా ఉన్నా, వీళ్ళందరికీ కూడా ఆఖరికి వ్యతిరేకించే వాళ్ళకి రాజకీయాలు చూసాను. చిన్న బుర్రలన్నీ మీవి, ఈ బుర్రంతా రాజకీయమే. మీరు చూడాల్సింది రంగయ్య లాంటి ఒక సామాన్యుడు, అతను పీడి కావచ్చు, ఇంకేమైనా ఉద్యోగం కావచ్చు, బట్ ఈజ్ వెరీ కామన్ మ్యాన్. ఒక కామన్ మ్యాన్ అనే అతను తన వాళ్ళ కోసం, తనదైన ఈ ప్రాంతంలో, తనది అనుకున్న ఈ ప్రాంతంలో ఆడిట్ ని కాపాడుకుందామని తిరుగుతూ ఉంటే, అసలు మీరందరూ రోడ్డు మీదకి వచ్చి రంగయ్య గారిని ఆహ్వానించి హారతిచ్చి మేము మీతో ఉన్నాం పదా 4 అడుగులు వేసి పంపించే ఒక గొప్పతనం మీ దగ్గర లేకపోవచ్చు. కానీ రోడ్లు అడ్డమెందుకు పడుకుంటారు, పురుగు పుట్రా ఉంటారు, ఇంట్లో పోయి పడుకోమని చెప్పి కోరుకుంటూ 4-5 రోజులు తెప్పిస్తామని చెప్పారట. ఇప్పుడు 2 రోజులు అయిపోయినాయి, అందరూ ఇదే ఉన్నారు. ఇట్లయినా కష్టం కదా అనుకుంటారు. అట్లనే ఆడిట్కి మోసం చేయొద్దండి, దయచేసి ప్రజలకు కూడా మోసం చేయొద్దండి. అవసరం కనుక ఈ ఆడిట్ని రక్షించుకుందామనే ఉద్యమం విజయవంతం అవుతుంది. అట్లాగే రంగయ్య గారు, అట్లాగే వారున్న పార్టీ వైసీపీ, అట్లాగే మేమందరం కూడా మా శక్తి మేరకు ఆడిట్ని కాపాడుకునే ప్రయత్నంలో పనిచేస్తామని తెలియజేసుకుంటూ, చిన్న బుద్ధితో వ్యవహరించొద్దండి. రంగయ్య గారు ఏ విధంగా